హాయ్, టొమాటో గుడ్డు చేసుకుందామా? గుడ్డు అంటే ఉడకబెట్టి కాదండి, దాంట్లోకి డ్రాప్ చేసింది. చాలా బాగుంటుంది, టేస్ట్ ఈజీగా ఉంటుంది. రెసిపీ అయితే కంప్లీట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఫస్ట్ ఆయిల్ పోసుకొని దాంట్లోకి మనం సేమ్ పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు అండ్ ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. నా కరివేపాకు కొంచెం డిఫరెంట్, కొంచెం ఎండిపోయి ఉంటుంది, ఎందుకంటే నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను ఎండు కరివేపాకు. అండ్ ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. టొమాటోస్ కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ కనిపిస్తుంది, కర్రీ కూడా ఎక్కువ తింటాం కాబట్టి నేనైతే ఎప్పుడు టమాటాలు కొంచెం ఎక్కువ చేసుకుంటే, ఇది ఇద్దరికి చేస్తున్నాను నేను, నాకు మా హస్బెండ్కి. అండ్ మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఎప్పుడైనా టమాటాలకి, అప్పుడే మనకి చాలా బాగా వేగుతాయి. దీంట్లోకి నేను కొంచెం వాటర్ పోసాను, బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ముందల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా తర్వాత వేసాను. బట్ టేస్ట్ అయితే ఏం డిఫరెంట్ లేదు, కానీ అందరూ అంటారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా నూనెలో వేగితే మంచిగా ఉంటుందని. నాకైతే ఏం డిఫరెన్స్ అయితే అనిపించలేదు. ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఎప్పుడైనా టమాటా కూర అలా చేసేటప్పుడు ముందే కారం ఉప్పు వేసుకుంటే ఏంటంటే మనకు ఫ్లేవర్ చాలా బాగా దిగుతుంది ఆ టమాటాలోకి వాటిలోకి. అండ్ చాలామంది రెండు మొత్తం అయిపోయాక వేస్తారు, అట్లా కంటే ఇట్లా చేసుకొని చూడండి, కారం ఉప్పు ముందు వేసుకొని, అసలు చాలా బాగుంటుంది కూర అయితే. అండ్ ఇప్పుడు మనం ఉప్పు అదంతా చూసుకొని టేస్ట్ మనం దీంట్లోకి గరం మసాలా అలాంటివి వేసేసుకోవాలి. ఈ టైంలోనే వేసుకుంటే బెస్ట్, ఎందుకంటే తర్వాత ఒక్కసారి ఎగ్స్ మనం డ్రాప్ చేసుకున్న తర్వాత ఎక్కువ కలపాది కాదు మనం, అందుకోసమని ఇప్పుడే వేసుకుంటాను. నాకు దీంట్లో కొంచెం కారం తగ్గింది అనిపించింది, కారం కూడా వేసుకొని దానిపైన నేను కొత్తిమీర అవి వేసుకున్నాను. దీంట్లోకి మీకు మింట్ ఉంటే మింట్ కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర అయితే లేదు, అందుకోసం వేసుకోలేదు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక్కొక్క ఎగ్ని జస్ట్ డ్రాప్ చేసేయటమే మనము. నేనైతే మొత్తం 5 ఎగ్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే కూర మనకు ఎక్కువ వస్తుంది, మరి ఎక్కువ కారం కూడా లేదు కాబట్టి రైస్ తక్కువ తిని కూర ఎక్కువ తింటాము అనేసి ఇట్లా చేశాను. ఇట్లా డ్రాప్ చేసిన తర్వాత దాన్ని ఏం కదిలీకుండా జస్ట్ పైన కొంచెం ఉప్పు కారం అండ్ మసాలా వేసుకొని, ఏదైతే ఆ ఎల్లో పార్ట్ ఉంటుంది కదా దాన్ని కొంచెం కదిలించుకుంటే సరిపోతుంది. అండ్ దీని మీద మనం కావాలనుకుంటే కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు, అది ఆప్షనల్. నాకైతే కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం కాబట్టి అలా చేశాను. నేను దీంట్లోకి మునగాకు పొడి వేస్తున్నాను. మునగాకు పొడి నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను, చాలా మంచిది. అండ్ మీకు ఎవరికన్నా అవైలబిలిటీ ఉంటే అట్లా యూజ్ చేసుకోండి, దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను అప్కమింగ్ వీడియోస్లో ఆ బెనిఫిట్స్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏం లేదు, మూత పెట్టుకున్న తర్వాత కింద సైడ్ మనకు కొంచెం కలర్ చేంజ్ అయింది అన్న తర్వాత జస్ట్ మిక్స్ చేసేసుకోవటమే. అసలు ఎంత బాగుంటుందండి టేస్ట్. ఈ టైంలో కూడా మీరు టేస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.